ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో వస్తున్నటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి సహాయం చేసేటటువంటి వారు ఎవరు లేరు అని కురింగిపోతున్నారా? నిరుత్సాహమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారా? అయితే ప్రభు మీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనొక రోజున ఇశ్రాయేలు దేశాన్ని యెహోరాము పరిపాలిస్తున్న దినాల్లో సిరియా రాజైన బెన్హదద్ సోమ్రోను పట్టడాన్ని ముట్టడించేశాడు. ఆ కారణాన్ని బట్టి ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది. ఎంత భయంకరమైన కరువు అని అంటే సొంత బిడ్డలని చంపుకొని తినేటంత కరువు వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు రాజుగారు పట్టణ ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నాడు. పట్టణంలో నుండి ఒక స్త్రీ రాజువైపు చూచి ఇలా మాట్లాడుతూ ఉంది. రాజువైన నా ఏలినవాడా, నాకు సహాయం చేయి అని కేకలు వేస్తూ ఉంది. ఆ మాటలో రాజుగారు విన్నారు. విని, యెహోవాయే నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయగలను? సహాయం చేయ వల్లపడదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కదా. కొన్నిసార్లు మన కుటుంబంలో వస్తున్నటువంటి పరిస్థితులు, ఇబ్బందులను బట్టి మనం మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులకు చెప్పుకుంటాం మన సమస్యలన్నీ. ఒకవేళ వారు ఏమైనా సహాయం చేస్తారేమో అని వాళ్ళ సమస్యను అంతటిని వింటారు. విని వారు ఏం చేయలేని పరిస్థితి, మౌనంగా వెళ్ళిపోతారు. నిజమే. కొంతమంది అయితే మనం ముఖ్య స్నేహితులు అనుకుంటాం కదా, వాళ్ళతో మన సమస్యను చెప్పుకున్నప్పుడు, సారీ రా, ఏమనుకోకు, నేను సహాయం చేసే పరిస్థితుల్లో లేను అని చెప్పి చేతులు ఎత్తేసిన వాళ్ళు ఉంటారు. బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోదు సుమా. మరి ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరిగి చూసినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు సోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టిన సిరియా సైన్యాన్ని అంతటిని తరిమి కొడేశాడు. అంత మాత్రమే కాదు, కరువులో ఉంటున్నటువంటి ఆ ప్రజలకు సకల సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు ఎవ్వరూ నీకు సహాయం చేయకపోయినా నువ్వు కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి నీవు ఆశ్రయించగలిగితే, దేవునికి నీవు ప్రార్థన చేయగలిగితే, ఆ కృప కలిగిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో సహాయం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులన్నింటినీ దూరపరిచి నీకు ఏది అక్కరగా ఉన్నదో, నీకు ఏది అవసరమో నీ ప్రతి అవసరతను తీర్చి నీకు సహాయం చేయగలడు. కాబట్టి నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు కృంగిపోవద్దు. 46వ కీర్తన 1వ చరణంలో రాయబడిన మాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. నిజమే. మనం ఆపదల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేవారు ఎవరు లేకపోయినా ప్రభువును ఆశ్రయించగలిగితే తప్పక ఆయన నీ జీవితంలో సహాయం చేస్తారు. ఎందరైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, నిస్సహాయ స్థితిలో ఉంటున్నారో, వారందరికీ ఆ కృప కలిగిన దేవుడు వారి నిస్సహాయ పరిస్థితి నుండి విడిపించి, ఆ ప్రతికూల పరిస్థితులన్నింటినీ తొలగించి వారి కుటుంబాలలో, మీ కుటుంబాలలో అద్భుతకరమైనటువంటి సహాయమును ఆ కృప కలిగిన దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.